హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. సో ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈ వీక్ కరెంట్ అఫైర్స్లో కనిపించిన వాటిని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం టాపిక్ లిస్టింగ్ చూద్దాం. సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. సో రీసెంట్గా లోక్సభలో దీనికి సంబంధించిన టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చింది. సో అదేంటో చూద్దాం. అలానే ప్రొసీజర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఎ జడ్జ్. రీసెంట్ టైమ్స్లో అలహాబాద్ హైకోర్టులోని ఒక జడ్జ్ని రిమూవ్ చేయడానికి ప్రాసెస్ అనేది లోక్సభలో స్టార్ట్ అయింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఈ హెండర్సన్ డాక్ట్రిన్ అంటే ఏంటి, ఇండియాలో దాన్ని మనం ఎలా అప్లై చేస్తున్నాం, దాని మీనింగ్ ఏంటి జుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందాం. తర్వాత సిపిటిపిపి, రీసెంట్గా ఒక కంట్రీ దీంట్లో జాయిన్ అయింది. ఇది ఏంటి, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి దీంట్లో, దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అని తెలుసుకుందాం. అలానే ఇంటర్నేషనల్ సోలార్ రిలయన్స్, రీసెంట్గా ఇంకొక కంట్రీ దీంట్లో జాయిన్ అయింది. సో ఈ ఇనిషియేటివ్ గురించి, దీనివల్ల ఇండియాకి వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. అలానే రీసెంట్ టైమ్స్లో మనకి 16 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సెస్ అండ్ సర్చార్జెస్ అనే వాటి గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో సెస్కి సర్చార్జ్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. అలానే సరత్ అనేది ఎవరు తీసుకొచ్చిన ఇనిషియేటివ్, ఎందుకు తీసుకొచ్చారు, ఎవరి ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి, సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే లోక్సభ రీసెంట్గా అప్రూవ్ చేసింది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. సో డిమాండ్ ఫర్ గ్రాంట్ అంటే ఏంటి, మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది ఓన్లీ ఎక్స్క్లూజివ్ టు లోక్సభ. రాజ్యసభలో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేవి ఓటబుల్ కాదు. సో రైట్, డిమాండ్ ఫర్ గ్రాంట్ అంటే ఏంటి, సో గ్రాంట్ అంటే ఏంటి, జనరల్గా డిమాండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిమాండ్ అంటే ఏంటి, ఏ మినిస్టర్ అయినా కానీ ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఆర్ యూనియన్ బడ్జెట్ నుంచి ఆర్ పార్లమెంట్ అప్రూవల్ కోసం మా మినిస్ట్రీకి సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంత అమౌంట్ అనేది శాంక్షన్ చేయండి అని ఫస్ట్ డిమాండ్ చేస్తారు పార్లమెంట్ని. పార్లమెంట్ అప్రూవ్ చేస్తే అది గ్రాంట్ అంటాం. సో డిమాండ్ ఫర్ గ్రాంట్ అంటే ఏదైతే మినిస్టర్స్ మాకు ఇంత అమౌంట్ కావాలి అని పార్లమెంట్ని డిమాండ్ చేస్తారో దాన్ని అప్రూవ్ అయిన తర్వాత డిమాండ్ ఫర్ గ్రాంట్ అంటాం. కానీ ఇక్కడ సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అని ఉంటాయి. అవి ఏంటి అంటే జనరల్గా ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్ట్రీకి 100 రూపీస్ ఇచ్చారనుకుందాం. 100 రూపీస్ ఇచ్చిన సిచ్యువేషన్లో వాళ్ళకి ఆ మనీ అనేది సరిపోకపోవచ్చు, ఎక్స్ట్రా స్పెండింగ్ రావచ్చు డిఫరెంట్ రీజన్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ మినిస్ట్రీకి 100 crores ఇచ్చారు, కానీ 100 crores ఇచ్చినప్పుడు సడన్గా COVID-19 లాంటివి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, ఎక్కువగా వ్యాక్సినేషన్ కానీ కొంచెం హెల్త్ కేర్ యాక్సెస్ పెంచాలి కాబట్టి గవర్నమెంట్ మీద ఖర్చు ఎక్కువ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఇచ్చిన 100 crores సరిపోవాలని రూల్ లేదు కదా. ఆ టైంలో ఏంటంటే ఆ ఎక్స్ట్రా మనీని కవర్ చేయడానికి పార్లమెంట్ అప్రూవల్ కోసం మళ్ళీ సబ్మిట్ చేసే వాటినే సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటాం. అంటే వాళ్ళకి ఇచ్చిన మనీని ఎక్స్ట్రాగా స్పెండ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్, ఊహించని ఖర్చులు ఏమైనా వచ్చినా కూడా వాటి కోసం ఈ సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 115లో మెన్షన్ చేయడం జరిగింది. రైట్, సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి, సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది అడిషనల్ ఫండింగ్ రిక్వెస్ట్. మనకి ఎప్పుడైతే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉంటాయో, లేకపోతే అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్ ఉంటుందో అప్పుడు మనం దీన్ని లోక్సభలో పెట్టి, అంటే మినిస్టర్స్ పెట్టి దాన్ని పార్లమెంట్ అప్రూవల్ తీసుకుంటారు. సో ఆర్టికల్ 115లో దీని మెన్షన్ ఉందన్నమాట. దెన్ ఇదేంటి, పార్లమెంట్ అప్రూవల్ లేకపోతే మనం జనరల్గా కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఒక్క రూపీ కూడా విత్డ్రా చేసుకోలేరు. ఎగ్జిక్యూటివ్ ఏ మనీ యూజ్ చేసినా కూడా అది పార్లమెంట్ అప్రూవల్తోనే జరగాలి. రైట్, దెన్ మరి ఇక్కడ ఎన్ని టైప్స్ ఉంటాయో ఏంటో చూసుకుందాం. పర్పస్ అంటే ఏంటి, అడిషనల్ ఏదైతే అవసరం ఉంటుందో మనీ యాన్యువల్ బడ్జెట్లో ఇచ్చింది కాకుండా దానికోసం ఇవి మూవ్ చేస్తుంటారు. మరి దీంట్లో టైప్స్ ఏంటి, సప్లిమెంటరీ గ్రాంట్ అంటే ఏంటి, అడిషనల్ ఫండ్స్ అంటే బడ్జెట్లో ఇచ్చిన వాటికంటే అడిషనల్ ఫండ్స్ కోసం సప్లిమెంటరీ గ్రాంట్స్ని పాస్ చేస్తారు. దాని తర్వాత ఎక్సెస్ గ్రాంట్, అంటే వాళ్ళు ఇచ్చిన మనీ కంటే ఎక్కువ స్పెండ్ అయిపోయింది అనుకోండి, ఆ ఎక్సెస్ మనీ కోసం మళ్ళీ పాస్ చేసే గ్రాంట్ని ఏమంటాం, ఎక్సెస్ గ్రాంట్ అంటాం. తర్వాత టోకెన్ గ్రాంట్. టోకెన్ గ్రాంట్ అంటే ఏంటి, కొత్తగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిపార్ట్మెంటల్ వాటిలో హెడ్స్ అనేవి ఏదైనా చేంజ్ అయినా, అకౌంట్స్ చేంజ్ చేయాల్సి వచ్చినా పాలసీ అప్రూవల్ తీసుకోవడం కోసం మినిమం 1 రూపీ అనేది పార్లమెంట్ అప్రూవల్ తీసుకుంటారు. అక్కడ 1 రూపీ అనేది సిగ్నిఫికెంట్ కాదు, కానీ వాళ్ళు తీసుకుంటున్న చేంజ్ కానీ ఆ ట్రాన్సిషన్కి పార్లమెంట్ అప్రూవల్ ఇచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. దెన్ మనకున్నది కంటింజెన్సీ ఫండ్. సో అడ్వాన్స్ గ్రాంట్స్ అంటే ఏంటంటే కంటింజెన్సీ ఫండ్, మనకి కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్ అండ్ పబ్లిక్ అకౌంట్స్, ఇలా 3 ఫండ్స్ అనేవి ఉన్నాయి. సో కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎర్న్ చేసే ప్రతి రూపీ కానీ స్పెండ్ చేసే ప్రతి రూపీ కానీ ఫస్ట్ దాంట్లోకి వెళ్తుంది. పార్లమెంట్ అప్రూవల్ లేకుండా సింగిల్ రూపీని కూడా బయటకు తీసుకోలేరు. కానీ కంటింజెన్సీ ఫండ్ అంటే ఏంటి, సో మనకి ఏదైనా సడన్గా అవసరం వచ్చినప్పుడు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు, ప్రతిసారి పార్లమెంట్ సెషన్లో ఉండి అప్రూవ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉండాల్సిన నెసెసిటీ కూడా లేదు కదా. పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు గవర్నమెంట్ సడన్గా ఖర్చు అవసరం వచ్చింది, ఏదైనా విపత్తు వచ్చింది, ఏదైనా అయి ఉండొచ్చు, ఆ టైంలో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ కంటింజెన్సీ ఫండ్ అనేది మెయింటైన్ చేస్తారు. దాన్ని మెయింటైన్ చేసి ఆ మనీని విత్డ్రా చేసుకోవడానికి యూజ్ చేస్తుంటారు అనమాట, అది కంటింజెన్సీ ఫండ్. సో అలా అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్ ఏదైతే వస్తుందో దాన్ని మీట్ చేయడానికి మనం యూజ్ చేసే దాన్ని అడ్వాన్స్ ఫండ్ ఫ్రమ్ ద కంటింజెన్సీ ఫండ్ అంటాం. రైట్, సో ఇది సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్.
దెన్ ప్రొసీజర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఎ జడ్జ్. సో రీసెంట్ టైమ్స్లో మనకి అలహాబాద్ హైకోర్ట్ జడ్జ్ని మూవ్ చేయడానికి ఒక పిటిషన్ ఆర్ లైక్ మోషన్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో ఫస్ట్ ఇక్కడ మన కాన్స్టిట్యూషనల్ మెన్షన్ ఎక్కడ ఉంది అని అంటే ఆర్టికల్ 124 అండ్ 217లో దీని మెన్షన్ అనేది ఉంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సో కాన్స్టిట్యూషన్ ఏ గ్రౌండ్స్ మీద జడ్జ్ని రిమూవ్ చేయొచ్చా అని చెప్పిందా అంటే మనకి 2 గ్రౌండ్స్ మెన్షన్ చేశారు. ఒకటి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. మిస్బిహేవియర్ చేసినా కానీ ప్రూవ్ అయ్యే ఉండాలి అది, అండ్ ఎలిగేషన్ సరిపోదు, అలానే మెంటల్ ఇన్కెపాసిటీ. సో మెంటల్లీ ఇన్కెపాసిటీతో ఉంటే కనుక అప్పుడు జడ్జ్ని రిమూవ్ చేసే ఛాన్స్ అనేది కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి ఇచ్చింది, రైట్. సో ఇక్కడ గ్రౌండ్స్ ఏంటని చూసాం, రైట్. బట్ ఎవరు రిమూవ్ చేయాల్సి ఉంటుంది, ప్రెసిడెంట్ ఆర్డర్తో రిమూవ్ చేయాల్సి ఉంటుంది. బట్ ప్రెసిడెంట్ ఆర్డర్ ఇవ్వాలి అని అంటే ఏంటి, దానికి పార్లమెంట్ మోషన్ అనేది పాస్ చేసి ఉండాలి, 2 హౌసెస్ కూడా. అదేంటనేది డిస్కస్ చేద్దాం. సో ప్రొసీజర్ ఆఫ్ రిమూవింగ్ ఎ జడ్జ్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసలేదు. ఓన్లీ ఎవరు రిమూవ్ చేస్తారు, ఎలా రిమూవ్ చేస్తారు అనేది ఉంది, కానీ ప్రొసీజర్ మెన్షన్ చేయలేదు. అందుకని ఏం చేశారు, 1968లో జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అనేది పార్లమెంట్లో పాస్ చేశారు. దీని ప్రకారం ఏం చెప్పారు, జడ్జెస్ని మనం రిమూవ్ చేయాలి అనుకుంటే లోక్సభలో మినిమం 100 మెంబర్స్, రాజ్యసభలో మినిమం 50 మెంబర్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంతమంది కలిస్తేనే మోషన్ ఇంట్రడ్యూస్ చేయాలి. మోషన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత స్పీకర్ ఆర్ చైర్మన్ దాన్ని అడ్మిట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ కూడా చేయొచ్చు. వాళ్ళు అడ్మిట్ చేశారు అనుకుందాం, అప్పుడు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు, జనరల్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ద స్టేట్ హైకోర్టు ఉంటారు, లేదంటే కనుక ఆర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు, లేదంటే ఎమినెంట్ జ్యూరిస్ట్ ఎవరైతే కనుక స్పీకర్ ఆర్ చైర్మన్ అనుకుంటారో వాళ్ళని 3 మెంబర్స్ని కలిపి ఒక కమిటీని ఫామ్ చేస్తారు. ఈ కమిటీ ఏం చేస్తుండాలి, జనరల్గా ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అంటే వాళ్ళ మీద వచ్చిన ఛార్జెస్ అనేవి నిజమా కాదా అని వీళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి అది నిజమే అని తెలిసిందనుకోండి, అప్పుడు వాళ్ళు పార్లమెంట్గా దాన్నే రికమెండ్ చేస్తారు. పార్లమెంట్ అప్పుడు 2 హౌసెస్ కూడా స్పెషల్ మెజారిటీ, అంటే టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్, దాంతోపాటు 2/3 ఆఫ్ ద మెంబర్షిప్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ కలిపి స్పెషల్ మెజారిటీతో జనరల్గా ఈచ్ హౌస్ పాస్ చేస్తే, ఆ హౌసెస్ 2 పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు ఆర్డర్ ఆఫ్ రిమూవల్ మీద సైన్ చేస్తారు. సో అప్పుడు ఆ జడ్జ్ అనే వాళ్ళు రిమూవ్ అయినట్టు. ఇదంతా కూడా ప్రొసీజర్ అనమాట. కానీ ఇప్పటివరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎమర్జ్ అయినప్పటి నుంచి మనకి ఇప్పటివరకు ఒక్క జడ్జిని కూడా ఇంపీచ్ చేయలేదు. ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినప్పటికీ కొంతమంది తప్పుకున్నారు, కొంతమంది మీద ఛార్జెస్ అనేవి ప్రూవ్ అవ్వలేదు, అలా డిఫరెంట్ థింగ్స్ అనేవి పార్లమెంట్లో పాస్ అవ్వలేదు, అలా డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ జరిగాయి. కానీ ఒక్క జడ్జ్ మీద కూడా ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అనేది పాస్ ఆన్ అవ్వలేదు. అండ్ రీసెంట్ టైమ్స్లో మనకి 2017 ఆ టైంలో సీజేఐగా ఉన్న దీపక్ మిశ్రా గారి మీద కూడా ఇలా మనకి ఇంపీచ్మెంట్ రిలేటెడ్ ఆర్ రిమూవల్ రిలేటెడ్ రెజల్యూషన్ అనేది ఇనిషియేట్ అవ్వడం గుర్తుపెట్టుకోవాలి, రైట్. దెన్ నెక్స్ట్ హెండర్సన్ డాక్ట్రిన్. ఈ హెండర్సన్ డాక్ట్రిన్ అంటే ఏంటి, సో ఇది యూకేకి సంబంధించిన డాక్ట్రిన్. మరి దానికి మన రిలవెన్స్ ఏంటి అంటే, ఈ డాక్ట్రిన్ని రీసెంట్గా సుప్రీంకోర్టు సైట్ చేసింది ఒక పర్టికులర్ కేసులో. అది మన ఇండియన్ కాంటెక్స్లో ఎలా ఉంది ఆల్రెడీ అని అంటే కనుక డాక్ట్రిన్ ఆఫ్ రెస్ జుడికేటా అంటాం. రెస్ జుడికేటా అనేది ఇండియన్ జుడిషియల్ టర్మ్స్లో మనం యూజ్ చేస్తుంటాం. అదే సేమ్ ఇక్కడ హెండర్సన్ డాక్ట్రిన్ ఆఫ్ యూకే కామన్ లా ఏదైతే ఉందో దానికి సంబంధించి సిమిలారిటీని కలిగి ఉంది. సో ఇక్కడ అసలు మనకు ఫస్ట్ ఈ హెండర్సన్ డాక్ట్రిన్ అన్నా లేకపోతే డాక్ట్రిన్ ఆఫ్ రెస్ జుడికేటా అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఈ రెస్ జుడికేటా అంటే ఏంటంటే సింపుల్, ఆల్రెడీ ఒక కేసులో ఒక కోర్ట్ అనేది మ్యాటర్ సెటిల్ చేసింది అనుకుందాం, అంటే ఆ కేసులో తీర్పు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అదే కేసు మీద ఇంకొక కోర్టుకి వెళ్ళి మీరు ఒకసారి మళ్ళీ దీని మీద ఎగ్జామిన్ చేసి జడ్జ్మెంట్ ఇవ్వండి అని చెప్పి అడగడానికి ఉండదు. అలా చేస్తే కనుక ప్రతి కేసు అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఎండ్ అనేది లిటిగేషన్కి ఉండదు. అలా ఉండకుండా మనకి కేసెస్ అనేవి ఒక టైం పీరియడ్కి అయిపోవాలి అనే రీజన్కి ఎపీల్ ఉండటం వేరు, కానీ ఆల్రెడీ జడ్జ్మెంట్ వచ్చేసిన తర్వాత మనం ఇంకొక కోర్టుకి వెళ్ళలేము, రైట్. ఎపీల్ అనేది హయ్యర్ కోర్టుకి వెళ్ళి మనం రివ్యూ కానీ మనకి ఎపీల్ కానీ అడగొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ సెటిల్డ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ ఇంకొక కోర్టులో అది జుడిస్డిక్షన్ పరిధిలోకి రాకపోయినా లిటిగేషన్ కంటిన్యూ చేయలేమన్నమాట. దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ రెస్ జుడికేటా అంటాం. దాని మెన్షన్ రీసెంట్ టైమ్స్లో ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక అవుట్ ఆఫ్ ద సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ అయితే కనుక, అంటే సేమ్ కేసు గురించి సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ సేమ్ క్లెయిమ్స్ అయితే కనుక అప్పుడు దాన్ని రీలిటిగేటింగ్ అని అంటారు అనమాట. దానికోసం అని చెప్పి కోర్ట్స్ ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయవు. దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ రెస్ జుడికేటా అంటాం. సో ఇక్కడ చూడండి, గివెన్ మ్యాటర్లో సబ్జెక్ట్ ఆఫ్ ద లిటిగేషన్ అండ్ ఎడ్జుడికేషన్ అనేది జరిగి ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు కూడా సేమ్ పర్సన్స్, లిటిగెంట్ అండ్ మనకి ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో వాళ్ళు సేమ్ పర్సన్స్ అయితే కనుక ఖచ్చితంగా మనకి దీన్ని కోర్ట్స్ ఎంటర్టైన్ చేయవు. సో ప్రిన్సిపల్ ఆఫ్ రెస్ జుడికేటా అంటే ఏంటి, ద థింగ్ హ్యాస్ బీన్ జడ్జ్డ్, ఆల్రెడీ దీని మీద సెటిల్మెంట్ అనేది అయిపోయింది, సో కొత్తగా మీరు కోర్ట్ ఎంటర్టైన్ చేయదు అని. మరి ఇండియాలో ఎక్కడెక్కడ అప్లై చేస్తాం, సివిల్ అండ్ క్రిమినల్ లాస్ 2 కేసెస్కి దీన్ని అప్లై చేయడం జరుగుతుంది. దాన్నే యూకేలో హెండర్సన్ డాక్ట్రిన్ అంటాం, ఇండియాలో డాక్ట్రిన్ ఆఫ్ రెస్ జుడికేటా అంటాం, రైట్. దెన్ సిపిటిపిపి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా యూకే దీంట్లో జాయిన్ అయింది. యూకే 12th మెంబర్ కంట్రీగా దీంట్లో జాయిన్. అసలు సిపిటిపిపి అంటే ఏంటి, కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్
కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ స్పెసిఫిక్ పార్ట్నర్షిప్ CPTPP అంటాం. దీంట్లో UK జాయిన్ అయింది. మరి ఇది ఏంటి అంటే ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది ఎప్పుడు ఫైనలైజ్ అయింది? 2018లో ఫైనలైజ్ అయింది. కాకపోతే దీంట్లో అప్పుడు US కూడా ఒక మెంబర్ కంట్రీగా ఉండేది. అప్పుడు దాన్ని TPP అనేవాళ్ళు. కానీ US అనేది 2017లో మళ్ళీ మన ట్రంప్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన తర్వాత విత్డ్రా చేసుకుంటామని చెప్పిన తర్వాత నుంచి దాని నేమ్ అనేది మళ్ళీ CPTPPగా మార్చారనమాట. బట్ ఇప్పుడు ఆ 11 మెంబర్స్, ఇనీషియల్గా 12 మెంబర్స్ ఉన్నారు, US అప్పుడు మెంబర్గా ఉంది. US విత్డ్రా అయిన తర్వాత 11 మెంబర్స్ గ్రూపింగ్ ఉంది కదా, దాన్ని రీనేమ్ చేసిన తర్వాత ఇప్పుడు UK 12th మెంబర్గా జాయిన్ అయింది అనమాట. సో ఇక్కడ చూడండి మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు: ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, చిలీ, జపాన్, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పెరు, సింగపూర్ అండ్ వియట్నాం. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడిగే ఛాన్స్ ఉంటుంది UPSCలో కానీ ఏదైనా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మనకి CPTPPకి RCEP రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న కామన్ మెంబర్ కంట్రీస్ ఏంటి ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంది. ఇండియా దీంట్లోనూ మెంబర్గా లేదు, RCEPలో కూడా మెంబర్గా లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? దెన్ అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ట్రేడ్ బ్యారియర్స్. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఫ్రీగా ట్రేడ్ జరగాలి అంటే బ్యారియర్స్ లేకుండా ఫ్రీ ట్రేడ్ జరిగే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనం? మాల్డోవా అనే కంట్రీ రీసెంట్గా దీంట్లో జాయిన్ అయింది. మరి ఇప్పుడు మనం చూస్తే కనుక ఇది ఎవరు ఇనీషియల్గా లాంచ్ చేశారు? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మనకి ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో COP21లో అప్పుడు మనకి ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిపి లాంచ్ చేసిన ఇనిషియేటివ్. ఎప్పుడు? 2015 COP21 ప్యారిస్లో జరిగినప్పుడు. ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? సోలార్ ఎనర్జీని ఇంకా హార్నెస్ చేస్తూ మనం క్లైమేట్ చేంజ్ వల్ల, అంటే మనకి క్లైమేట్ చేంజ్ అనేది మెయిన్గా ఫాసిల్ ఫ్యూయల్స్ యూజ్ వల్ల జరుగుతుంది కదా, వాటిని తగ్గించడానికి సోలార్ ఎనర్జీ లాంటి రెన్యూవబుల్ ఎనర్జీస్ని ప్రమోట్ చేయాలి అని ఈ అలయన్స్ అనేది ఫామ్ అవడం జరిగింది. సో అప్పుడు ఫస్ట్లో మనకి ఎలిజిబిలిటీ అనేది ఓన్లీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఎక్కడైతే సన్ రేస్ మాక్సిమం ఉంటాయో అక్కడ ఉండే కంట్రీస్కి ఇనీషియల్గా లాంచ్ చేసినప్పుడు చెప్పినప్పటికీ కూడా తర్వాత దీన్ని ఆల్ UN మెంబర్ కంట్రీస్కి ఎక్స్టెండ్ చేశారు. సో ఇప్పుడు ఏ UN మెంబర్ కంట్రీ అయినా, అంటే 193 కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ 193 or 194 కంట్రీస్లో ఏ కంట్రీ అయినా జాయిన్ అవ్వచ్చు. దెన్ సిగ్నేటరీస్ ఎంతమంది ఉన్నారు? 100+ ఉన్నారు. ఇప్పుడు 90+ మెంబర్స్ రాటిఫై చేశారు. సైన్ చేస్తే సరిపోదు, సైన్ చేసిన తర్వాత రాటిఫై కూడా చేయాలి. రాటిఫై చేసిన వాళ్ళు 90 కంట్రీస్ ఉన్నారు. దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి? $1 trillion అనే మనీని మనం సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి యూజ్ చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ ఇలాంటి వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఎప్పటికల్లా 2030 కల్లా టార్గెట్ అనమాట, 15 years టార్గెట్ కోసం. దెన్ మాల్డోవా అనే కంట్రీ ఎక్కడ ఉందో చూద్దాం. సో మాల్డోవా అనేది ఇక్కడ చూస్తే కనుక బ్లాక్ సీ, రైట్? సో ఇక్కడ చూడండి రొమేనియా అండ్ ఇటువైపు యుక్రెయిన్ బార్డరింగ్ కంట్రీ కాబట్టి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మాల్డోవా అనేది ఇక్కడ ఉంది, రైట్? సో మీరు ఇక్కడ చూడొచ్చు మాల్డోవా అనేది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ, బాల్కన్ రీజన్ ఆఫ్ యూరోప్ ఏదైతే ఉందో మనకు అక్కడ ఉంటుంది. సో ఇది యుక్రెయిన్ అండ్ రొమేనియా మధ్యలో ఉన్న బార్డరింగ్ కంట్రీ అనమాట. సో ఇక్కడ ఈ కంట్రీస్ డాన్యూబ్ రివర్ అనేది చాలా ఫేమస్ యూరోప్లో. సో ఇవన్నీ కూడా ఫ్లో అవుతున్నాయి అండ్ ఇక్కడ ఈ రివర్స్ అన్నీ కూడా మనకి ఫైనల్లీ బ్లాక్ సీలోకి మనకి జనరల్గా మర్జ్ అవుతుంటాయి. సో ఇక్కడ మనకి రీసెంట్ టైమ్స్లో కెచ్ స్ట్రైట్ అనేది కూడా న్యూస్లో ఉంది. ఈ కెచ్ స్ట్రైట్ అనేది ఏ 2 వాటర్ బాడీస్ని జనరల్గా కలుపుతుంది అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్ట్రైట్ అంటే 2 వాటర్ బాడీస్ని కలిపేది అండ్ దాన్ని ల్యాండ్ ఈక్వలెంట్ని ఏమంటాం మనం? ఇస్తమస్ అని అంటాం, రైట్? సో ఇక్కడ కెచ్ స్ట్రైట్ అనేది 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది. ఆ 2 వాటర్ బాడీస్ ఏంటి అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ నెక్స్ట్ సెస్ అండ్ సర్చార్జ్. దీని గురించి ఏంటి అంటే రీసెంట్గా మన 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అయిన అరవింద్ పనగారియా గారు, రైట్? సో ఆయన సెస్ అండ్ సర్చార్జ్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే మనకి ఇక్కడ చూస్తే కనుక స్టేట్స్ అనేవి ఏవైతే ఇంక్రీజింగ్ సెస్ అండ్ సర్చార్జ్ ఉన్నాయో అది అంత ఈజీ విషయం కాదు, కాంప్లికేటెడ్ విషయం. అంటే సెంటర్ ఏమో ఎక్కువ సెస్ అండ్ సర్చార్జ్ ఇంపోజ్ చేస్తుంది అని స్టేట్స్ యొక్క వాదన, కానీ సెంటర్ దాన్ని అంగీకరించట్లేదు అనమాట. ఎందుకు అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి మెయిన్గా ఫినాన్స్ కమిషన్ అనేది సెంటర్కి స్టేట్స్కి మధ్యలో మనీ అంటే రెవెన్యూ ఏదైతే ఉంటుందో ట్యాక్స్ రెవెన్యూ దాన్ని ఎంత షేర్ చేసుకోవాలనే అమౌంట్ని డిసైడ్ చేయడానికి ఉన్న కాన్స్టిట్యూషనల్ బాడీ 280 కింద ఆర్టికల్ 280 కింద ఉన్న కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఎవ్రీ 5 yearsకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంటారు. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పటికీ కూడా నాన్ పర్మనెంట్ బాడీ. నాన్ పర్మనెంట్ అంటే ఎప్పుడైతే కాన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుందో అప్పుడే కాన్స్టిట్యూట్ చేస్తారు, లైక్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. అలానే మనకి ఫైనాన్స్ కమిషన్ కూడా. మరి ఇక్కడ 13th ఫైనాన్స్ కమిషన్ వైవి రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు అప్పుడు 32% అనేది
డెవల్యూషన్ చెప్పారు. కానీ 14th ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్ ఆధ్వర్యంలో జరిగిన 14th ఫైనాన్స్ కమిషన్ మనకి రీసెంట్ టైమ్స్లో ఏం చెప్పింది 42%కి మార్చారనమాట. సారీ 15th ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్. సో 14th ఫైనాన్స్ కమిషన్ ఏమో మనకి 42% డెవల్యూషన్కి పెంచారనమాట. అంటే మనకి ఇక్కడ 32% నుంచి 42%కి పెరిగింది డెవల్యూషన్ అనేది. అంటే సెంటర్ ఎర్న్ చేస్తున్న 100 రూపీస్లో 42% ఆర్ 42 రూపీస్ అనేవి స్టేట్స్కి వెళ్తాయి అనమాట. 100లో 42 రూపీస్ అనుకోవచ్చు. సో ఇక్కడ మన సెస్ అండ్ సర్చార్జ్ అంటే ఏంటి? సెస్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం విధిస్తారు అనమాట. సో జనరల్గా గవర్నమెంట్ ఏ ట్యాక్స్ ఇంపోజ్ చేసినా ఆ మనీ అంతా కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తుంది. దాన్ని దేనికోసమైనా వాడవచ్చు గవర్నమెంట్. కానీ సెస్ అనేది ఏంటి? జనరల్గా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కృషి కళ్యాణ్ సెస్ అంటాం. అదేంటి? అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం ఇంపోజ్ చేస్తారు. తర్వాత గ్రీన్ సెస్ అంటాం. అదేంటి? రెన్యూవబుల్ ఎనర్జీ కానీ గ్రీన్ సోర్సెస్ని ప్రమోట్ చేయడానికి డీజిల్ మీద అలాంటి వాటి మీద ఇంపోజ్ చేసి ఆ టెక్నాలజీస్ని ప్రమోట్ చేస్తారు. సో అలా స్పెసిఫిక్ పర్పస్కి కలెక్ట్ చేస్తాం కాబట్టి వాటికి మాత్రమే యూజ్ చేయాలి. ట్యాక్స్ మనీ అనేది దేనికైనా యూజ్ చేయొచ్చు. అది ప్రైమరీ డిఫరెన్స్. మరి ట్యాక్స్ అనే అమౌంట్ ఏమో సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో షేర్ అవుతుంది. కానీ సెస్ అమౌంట్ అనేది ఓన్లీ సెంటర్కి మాత్రమే ఉంటుంది. అందుకని ఏంటి? స్టేట్స్ ఎక్కువ సెస్ని విధిస్తున్నారు. సో దట్ వాళ్ళు ఆ మనీ తీసుకుంటున్నారు కానీ మాకు రావాల్సిన ట్యాక్స్ మనీ తగ్గిపోతుంది అని చెప్పి సెంటర్ మీద ఎలిగేషన్ అనేది వస్తుంది. దెన్ సర్చార్జ్ అంటే ఏంటి? సో కొన్ని లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉంటాయో హై ఇన్కమ్ గ్రూప్స్ మీద కానీ లగ్జరీ గూడ్స్ కానీ సిన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద లైక్ టొబాకో కానీ హై అండ్ కార్స్ కానీ ఇలాంటి వాటి మీద ఇంపోజ్ చేసే వాటిని సర్చార్జ్ అంటాం. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అని కూడా అంటారు దీన్ని, రైట్? సో ఇక్కడ చూడండి, ఈ సర్చార్జ్ అనేది కూడా స్పెసిఫిక్గా ఉండదు. అంటే సెస్ అనేది ఓన్లీ ఆ పర్పస్ కోసమే ఉంటుంది. కానీ సర్చార్జ్ అనేది స్పెసిఫిక్గా ఉండకపోయినా కూడా ఈ మనీ కూడా ఓన్లీ సెంటర్కి మాత్రమే ఉంటుందన్నమాట. ఈ సర్చార్జ్ అనేది ట్యాక్స్ ఆన్ ట్యాక్స్గా చెప్పొచ్చు. ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ మీద ట్యాక్స్తో పాటు ఇంకా హై ట్యాక్స్ ఏవైతే హై అండ్ గూడ్స్ ఉంటాయో లగ్జరీ గూడ్స్ వాటి కోసం సర్చార్జ్ అనేది విధిస్తూ ఉంటారు, రైట్? దెన్ లాస్ట్ టాపిక్ ఏంటి? సర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్. మరి ఇది రీసెంట్గా ఎవరు డెవలప్ చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకోవాలి. ఇన్కాయిస్ అనేది మనకి ఒక అటానమస్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉంది. సో వాళ్ళు సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి ఇంకా ఎఫిషియెంట్గా కండక్ట్ చేయడం కోసమని డెవలప్ చేసిన ఇనిషియేటివే సరత్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇన్కాయిస్ అనేది డెవలప్ చేసిన ఓన్ సర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్, రైట్? సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు? ఇన్కాయిస్. ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, రైట్? సో వీళ్ళేంటి? సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏదైతే చేస్తుందో దానికి సంబంధించి బెటర్ ఎఫిషియన్సీ కోసం దీన్ని డెవలప్ చేశారు. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2016లో. మరి అప్డేటెడ్ వర్షన్ ఏంటి? సరత్ 2 అనేది. సో దీన్ని ఇంకా అక్యురసీ కానీ ఎఫిషియన్సీ పెంచడానికి డెవలప్ చేశారు. మరి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎఫిషియన్సీ పెంచడం, కోస్ట్ గార్డ్ని సపోర్ట్ చేయడం, అంటే రెస్క్యూ ఆపరేషన్స్లో, తర్వాత మనకు టైం తగ్గించడం, అలాంటివి మెయిన్గా దీని యొక్క ఆబ్జెక్టివ్స్. మరి ఇన్కాయిస్ ఏంటి? అటానమస్ ఆర్గనైజేషన్. దేని కింద? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద. మరి ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్డ్ ఉంది? హైదరాబాద్లోనే ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ పర్పస్ ఏంటి? జనరల్గా మనకి ఇండియన్ ఓషన్కి సంబంధించి అసలు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ గాజెస్ని కానీ శాటిలైట్స్ని కానీ డిప్లాయ్ చేసి ఇండియన్ ఓషన్స్లో జరిగే మూమెంట్స్ని అబ్జర్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్ రోల్. తర్వాత ఆ డేటా అనేది కూడా మనకి డిఫరెంట్ మినిస్ట్రీస్కి ఫోర్కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైక్లోన్స్ కానీ ఇలాంటి ఫామ్ అయినప్పుడు, రెస్క్యూ ఆపరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిస్ట్రీస్ని అదర్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేయడానికి ఈ డేటా అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ అలయన్స్ దట్ ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ ద ట్రేడ్ అమాంగ్ ద మెంబర్ నేషన్స్. సెకండ్, ఇట్ గివ్స్ అన్ ఆపర్చునిటీ టు ఇండియా టు లీడ్ ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్. దెన్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మరి ఈ రోజు మనం ఈ వీడియోలో సాటర్డేకి సంబంధించి వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్లో 7 ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ వీక్లో న్యూస్లో వచ్చిన వాటిని డిస్కస్ చేయడం జరిగింది. ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.